హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించిన ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా రావడం జరిగింది. సో ఎవరైతే అలాట్మెంట్ అయిందో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్సే, ఆల్మోస్ట్ ఫైనల్ అలాట్మెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఈ రోజు ఈవినింగ్ వరకు రిలీజ్ అవుతాయి. రేపటి నుంచి మీకు అలాట్మెంట్స్ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏ బ్రాంచ్లో, ఏ కోటాలో, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది మీకు మా వెబ్సైట్ యూజ్ చేసి ఎలా చాలా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి, చాలా ఈజీగా తెలుసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ బ్రాంచెస్, ఆల్ కట్ ఆఫ్స్, ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకొని రౌండ్ 2లో ఎంతవరకు పాజిటివ్ షిఫ్ట్ ఉండొచ్చు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మేము visionupdate.in అని ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేశాము. సో ఇండియాలో తెలుగు వాళ్ళ కోసం చాలా పర్ఫెక్ట్ గా ఉన్న ఫస్ట్ వెబ్సైట్ ఇది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా కట్ ఆఫ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ మీకు ఈ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ వీడియో మొత్తం చూసిన తర్వాత కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో visionupdate.in అనే వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద ఓపెన్ చేసినట్లయితే వెబ్సైట్ మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, మీకు వెబ్సైట్ యాక్సెస్ ఓన్లీ కావాలంటే మీరు 1000 రూపీస్ పే చేసి ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది పంపిస్తాం. లేదు సార్ మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్ మీద డౌట్స్ ఉన్నాయి, మీతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్ లో జాయిన్ అవుతాము అనుకుంటే సో ఇక్కడ ఈ నెంబర్ 7893947288 నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్తారు. దెన్ మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలంటే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ క్యాప్చా క్లియర్ చేసి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వండి. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది చూడండి, ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఆల్ ఇండియా ఎంసీసీ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంటాయి. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద క్లిక్ చేయండి. కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ లో మీరు ఇక్కడ 2024 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఎక్కడ ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్, అన్ని బ్రాంచెస్, డిప్లొమా, ఎన్బిఎం అంటే డిఎన్బి డిప్లొమా, డిఎన్బి డిగ్రీ, నార్మల్ డిగ్రీ అండ్ దాంతోపాటు నార్మల్ డిప్లొమా. సో ఏ బ్రాంచ్కి సంబంధించి అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రేడియో డయాగ్నోస్టిక్స్ తీసుకుంటాను. ఓకేనా? ఇది టాప్ బ్రాంచ్ కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ కోటా వచ్చేసరికి ఆల్ ఇండియా కోటా చూసుకోవచ్చు మీరు, లేదంటే ఢిల్లీ కోటా చూసుకోవచ్చు, లేదంటే మీరు మేనేజ్మెంట్ కోటా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? మేనేజ్మెంట్ కోటాలో కూడా ఎక్కడ సీట్లు ఉన్నాయి. అండ్ లేదు అంటే మీరు డీమ్డ్ కోటాలో ఎన్ఆర్ఐ కోటా, ఏది కావాలంటే అది మీరు ఈజీగా ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆల్ ఇండియా కోటా మీన్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లలో సో ఏ ర్యాంక్ వరకు ఏ క్యాస్ట్ వాళ్ళకి సీట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ కోటాలో సీట్ తీసుకోవాలనుకున్నా. ఓపెన్ కోటాకు సంబంధించి కట్ ఆఫ్ అనేది సబ్మిట్ చేస్తే మీకు రేడియాలజీలో ఎక్కడి వరకు కట్ ఆఫ్ అనేది ఆగింది, అసలు మొత్తం టోటల్ ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఓపెన్ కోటాలో 96 సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయి. ఓకేనా? కావాలంటే మీరు టాలీ చేసుకోవచ్చు. దేంతో టాలీ చేసుకోవచ్చు? సీట్ మ్యాట్రిక్స్ తో టాలీ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏఐ ర్యాంక్ మీద క్లిక్ చేస్తే మీకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లోకి మారిపోతుంది డైరెక్ట్ గా. ఓకేనా? ఆల్ ఇండియా కోటాలో సో రేడియాలజీలో మీకు ఓపెన్ కోటాలో సీట్ రావడానికి లీస్ట్ కట్ ఆఫ్ ఎంత? 2125. ఓకేనా? మీకు 2125 వరకు వచ్చిన క్యాండిడేట్స్ కి సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో ఓపెన్ కోటాలో అంటే ఓసీ కోటాలో సీట్ వచ్చింది. ఏ కాలేజ్లో వచ్చింది? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజ్. ఓకేనా? అస్సాంలో సీట్ రావడం జరిగింది. ఇది లీస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ? ఓపెన్ కోటాలో. మరి నాకు బీసీబీ కోటాలో కావాలి, లేదంటే నాకు టోటల్ గా అన్ని బ్రాంచెస్ అంటే రేడియాలజీలో అన్ని క్యాస్ట్లకు సంబంధించి కావాలి. సో సేమ్ మళ్ళీ రేడియాలజీలో ఓకేనా, నేను రేడియాలజీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రేడియో డయాగ్నోస్టిక్స్ ఆల్ ఇండియా కోటా ఆల్ క్యాస్ట్. ఓకేనా? ఆల్ క్యాస్ట్ అండ్ సబ్మిట్ చేస్తే ఆల్ క్యాస్ట్లకు సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీకు సీట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే సో టోటల్గా మీరు చూడండి మనకు 347 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? 347 సీట్స్ ఉన్నాయి. ఈ 347 సీట్లలో అసలు ఏదో క్యాస్ట్తో సంబంధం లేకుండా అసలు ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అంటే మీరు చూడండి 24,792 ఎస్టీ క్యాండిడేట్ సీట్ వచ్చింది. 24,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ కి సీట్ వచ్చింది. అగర్తలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ప్రతి బ్రాంచ్ కి సంబంధించి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రౌండ్ 2కు సంబంధించి సార్ మరి నాకు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవాలనుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రౌండ్ 2కి సంబంధించి రౌండ్ 1లో 24,000కి వచ్చింది కదా సీటు. సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది అంటే నాట్ రిపోర్ట్లోకి వెళ్తాయి కొన్ని సీట్లు, ఆల్మోస్ట్ ఒక 10 to 15%, 20% సీట్స్ అనేవి నాట్ రిపోర్ట్లోకి వెళ్తాయి. సో ఎందుకంటే కావాలని పెట్టిన వాళ్ళు ఉంటారు, నేను జాయిన్ అవ్వను అనుకునే వాళ్ళు ఉంటారు, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో నాట్ రిపోర్ట్కి వెళ్తాయి. సో ఇక్కడ నుంచి మనం ఒక +3K, ఓకేనా, +3K to 5K మనం ఉంటే, ఓకేనా, ఈ ప్లేస్లో ఉంటే మీకు రేడియాలజీలో ఎస్టీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మీరు ప్రతి బ్రాంచ్కి సంబంధించి ప్రతి క్యాస్ట్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ క్యాండిడేట్ 50,000 ర్యాంక్ వచ్చింది, సార్ నాకు ఇప్పుడు రేడియాలజీ నాకు వస్తుందా అంటే, చూడండి సీట్ మనకు కట్ అవ్వడమే 24Kకి కట్ అయింది, 50,000కి సీట్ వస్తుందా అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అసలు రాదన్నమాట ఇంకా. సో ఈ విధంగా మీరు రౌండ్ 2కు సంబంధించి ఎలా ఉంటుందని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఆల్ ఇండియా సీట్స్. సార్ నేను డిఎన్బి చూసుకోవాలి, ఓకేనా, డిఎన్బి చూసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిఎన్బిలో ఏదో ఒక దాన్ని తీసుకుంటున్నాను, డిఎన్బిలో అనస్థీషియా తీసుకుంటాను, ఓకేనా, ఎన్బిఎంఎస్ అనస్థీషియా తీసుకున్నాను డిఎన్బి. సో దీంట్లో కూడా గవర్నమెంట్ కాలేజీలలోనేమో కేటగిరీస్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్నేమో మనకు కేటగిరీస్ ఉండవు. సో కాబట్టి ఇక్కడ ఆల్ తీసుకుంటా ఉన్నాను. సో లేదంటే ఓపెన్ తీసుకుంటాను, ఓపెన్ తీసుకుంటే ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కట్ ఆఫ్ వచ్చేస్తుంది. సో నేను ఏం తీసుకున్నాను, అనస్థీషియా అని తీసుకున్నాను ఓపెన్ కోటాలో, డిఎన్బిలో ఎక్కడ సీట్ అలాట్ అయింది, ఓకేనా. సో మనకు టోటల్ గా చూస్తే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద జస్ట్ మీరు ఇట్లా ట్యాప్ చేస్తే, ఓకేనా, ఇక్కడ జస్ట్ ట్యాప్ చేయండి, ఇట్లా ట్యాప్ చేస్తే మీకు మారిపోతుంది. సో ఎంతవరకు వచ్చింది అనస్థీషియా 30,142కి వచ్చింది. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 285 సీట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రతి బ్రాంచ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక్కటేనా, మళ్ళీ మాకు డీమ్డ్ కావాలి కదా, మరి డీమ్డ్ ఎట్లా? సో డీమ్డ్కి సంబంధించి కూడా ఇప్పుడు డీమ్డ్కి సంబంధించి సో నేను జనరల్ సర్జరీ చూస్తున్నాను, జనరల్ సర్జరీలో డీమ్డ్ పెయిడ్ సీట్స్ అంటేనేమో బి కేటగిరీ సీట్స్ అండి, ఎన్ఆర్ఐ కోటా అంటేనేమో డీమ్డ్ ఎన్ఆర్ఐ కోటా, ఓకేనా, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో మిగతావన్నీ కూడా ఇవి సపరేట్ కోటాస్, ఓకేనా, ఇవన్నీ ముస్లిం మైనారిటీ కానీ, బనారస్ హిందూ కానీ, ఐపీ యూనివర్సిటీ కానీ, ఇంద్రప్రస్థ యూనివర్సిటీ కానీ, వీటికి సంబంధించి సో మీరు ఇక్కడ కోటా సెలెక్ట్ చేసుకోండి. సో మేనేజ్మెంట్ కోటాలో ఇంకా మనకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఆల్ మీద క్లిక్ చేస్తే సో మనకు ఈ సీట్కి జనరల్ సర్జరీకి ఎంతవరకు వచ్చింది, జస్ట్ ఆల్ ఇండియా కోటా మీరు ట్యాప్ చేస్తే 1,16,000, ఓకేనా, 1,00,000 మనకు వచ్చింది, 1,00,000+కి ఆల్మోస్ట్ మనకు సీట్ రావడం జరిగింది. 1,01,619కి మనకు ఆల్ ఇండియా కోటాలో జనరల్ సర్జరీలో సీట్ రావడం జరిగింది. ఎక్కడ వచ్చింది, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇక్కడ మీకు సీట్ అనేది అలాట్ అవ్వడం జరిగింది. సో మరి నాకు ఇదే జనరల్ సర్జరీలో ఆల్ ఇండియా కోటాలో నాకు సీట్ వస్తుందా అంటే, సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒకవేళ 120 ఉంది, ఓకేనా, 1,20,000 ఉంది మీ ర్యాంక్, 1,20,000 మీకు ర్యాంక్ ఉంది అంటే సీట్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ చెప్పలేము. సో 1,05,000 వరకు మీకు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది, +5. లేదు అంటే సెకండ్ రౌండ్ నుంచి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది పెరుగుతుంది డీమ్డ్కి సంబంధించి. సో ఎవరైతే ఏ క్యాట్లో కానీ స్టేట్లలో కానీ రాని సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బి క్యాట్ కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ రౌండ్ నుంచి డీమ్డ్కి ట్రై చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఓన్లీ డీమ్డ్ కాలేజ్లో సెకండ్ రౌండ్ నుంచి కట్ ఆఫ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో మిగతా అన్నిట్లలో కూడా తగ్గుతుంటూ వస్తుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. దాంతోపాటు ఎవ్రీథింగ్ ఏ క్యాట్, తెలంగాణ ఏ క్యాట్, ఆంధ్రప్రదేశ్ ఏ క్యాట్, తెలంగాణ బి క్యాట్, ఆంధ్రప్రదేశ్ బి క్యాట్, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ అనేది మీకు యూజ్ అవుతుంది ఈజీగా చెక్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వీడియోలో మీకు రౌండ్ 1 జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఓకేనా, రౌండ్ 1 జాయిన్ అవ్వకపోతే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుందా, ఒకవేళ రౌండ్ 1 జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అనేది అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.